ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది, దీంతో మంచి శిల్పం చెక్కుతా. జెపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది ఆ కర్ర నుండి. ముందు జెపాటో ఆశ్చర్యపోయాడు. తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే. నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జెపాటో తన పనిని తాను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు. తర్వాత దాని కాళ్ళు, చేతులు. జెపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో! జెపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జెపాటోకి తల తిరగసాగింది. అయ్యో, ఇదేంటి? ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జెపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోకియో బాబు. జెపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జెపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జెపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమిగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జెపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది, దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. షో పూర్తవగానే అతను పినోకియోని పట్టుకున్నాడు. అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతని జెపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు.
పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా, అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా వెళ్తాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క, దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కవ్వాలని ప్లాన్ వేశారు. అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క, పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడడం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినోకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా. పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించినవాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినోకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తనకు కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జొపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినోకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జొపాటో అతన్ని సాయం కోరాడు.
అతనికి తెలుసు జపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు పినోకియోని కాపాడటానికి. జపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జపాటో వయసులో పెద్దవాడు. అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినోకియోని తిన్న పెద్ద చేప జపాటోని కూడా మింగేసింది. జపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడూ మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది. అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు. మొత్తం శరీరం చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్కపిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.